ఇప్పుడు ఒక గేమ్ రౌండ్ మేము ప్లాన్ చేసాము. మాతో పాటు మ్యాడ్ మూవీ టీమ్ ఉన్నారు కాబట్టి అంతకు మించి మ్యాడ్ గేమ్ ప్లాన్ చేసాము. ఓకేనా? రెడీ ఫర్ ఇట్? మరి ఈ గేమ్ లో ఎవరెవరు ఆడబోతున్నారో సెగ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు చూద్దాము. యాజ్ ఆఫ్ నౌ కెన్ వి హావ్ ద ప్రాపర్టీస్ ప్లీజ్? ఓకే, మన ముందు కొన్ని చెడ్డీ, దాని పక్కన చెడ్డీ గ్యాంగ్, మన ముందు కొన్ని షార్ట్లు, పక్కన షార్ట్ గ్యాంగ్లు, మన డే టు డే లైఫ్ లో వాడిన వస్తువు మన ముందుంది. మరి ఈ వస్తువుని మీరు చేతులు వాడుకుంటా వేసుకోవాలి. చేతులుంటేనే వేసుకోవట్లేదు. రే అందరూ నీలా ఉండర్రా. గేమ్ అర్థమైందా? అర్థమైంది. ఓకే, మ్యూజిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి మ్యూజిక్ ఎండ్ అయినంత వరకు లోపల ఈ గేమ్ ఆడాలి. ఓకేనా? ఎవరు ఎంత దాకా ప్రాపర్ గా వేసుకుంటారో వాళ్ళు విన్నర్స్. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇది నేను చూడలా. Who is the original చెడ్డీ గ్యాంగ్? నేను అనుకున్నాను భాస్కర్ గారి స్పీడ్ చూసిన తర్వాత మీరే కంప్లీట్ చేస్తారేమోనని. అండ్ ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా మన కార్తిక్ కూడా కరెక్ట్ గా ట్రై చేశారు. బట్ ఆయన చాలా లేట్ అయ్యారు. భాస్కర్ గారు కొంతవరకు అయితే ఓకే. రామ్ ప్రసాద్ గారు కానీ నిజంగా మనం అడగాల్సింది ఎవరన్నా తెలుసా? మీరు పెట్టుకున్నారండి పేరు సినిమాకి మ్యాడ్ అని. మా వాళ్ళని చూసారా? దీని ముందు అసలు మ్యాడ్ అనేది ఎలా ఉండింది? రామ్ ప్రసాద్ గారు అన్నారు టీజర్ లో మేము ఇప్పామని. వాళ్ళు వేసుకుంటున్నారు ఇప్పుడు. ప్యాంట్ మీద వేసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ సూపర్ మ్యాన్. వీళ్ళ వరకు అయితే వీళ్ళు చాలా బాగా పర్ఫార్మెన్స్ చూపించారు. ప్రస్తుతానికి వెళ్ళి కూర్చోండి, ఇంకో 6 వస్తారు. వాళ్ళు కూడా వేసుకుంటారా? వాళ్ళు కూడా ఇవే వేసుకుంటారు. తీయండి. సాంప్రదాయ పదంగా ఈ చెడ్డీలు తొడగడానికి ఇప్పుడు 6 రాబోతున్నారు. ఇటువైపు నుంచి ముగ్గురు. అయితే రండి. అయితే ఈ చెడ్డీల్ని ధరించడానికి మీరు రెడీయా? అయితే తొడగండి. మ్యూజిక్. ఏంటి మమ్మీ ఎవడీడు? టైమ్ అప్. మానస్, మీకేలా అనిపించింది ఈ గేమ్? వేసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది. మీరు జనరల్ గా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు?
జనరల్ గా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు? ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయను, బట్ సీరియస్లీ ఇది బ్యాచిలర్ పార్టీలో ఫన్ సెగ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. దిస్ వాజ్ లైక్ రియల్లీ హిలేరియస్ సెగ్మెంట్. వాళ్ళు వేసుకోవడం, వేసుకోకపోవడం, ధరించడం, ధరించకపోవడం అది వేరే విషయం. బట్ ఇట్ వాజ్ రియలీ ఫన్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఇంద్రజ గారు చెప్పండి మ్యామ్, ఈ రౌండ్ లో ఎవరు బాగా చేశారు? అందరూ బాగానే ఎఫర్ట్స్ పెట్టారు, బట్ ఐ థింక్ ప్రవీణ్ ఫస్ట్ కంప్లీట్ చేశారు. శరత్ గారు కూడా ఆల్మోస్ట్ నియరర్ గా ఉన్నారు, బట్ ప్రవీణ్ ఫస్ట్ కంప్లీట్ చేశారు. మానస్ ని కూడా ఒక్కసారి మానస్ కాల్తో కాదు, ఒకవేళ ఈ షార్ట్స్ మీకు ఇస్తే మీరు పైనుంచి చేసుకుంటారా? కింద నుంచి కాకుండా పైనుంచి ట్రై చేయండి. మానస్ గారు రండి. మానస్ బ్యాచిలర్ పార్టీలో మానం తీయకండి ప్లీజ్. జస్ట్ అనుకోండి, కింద నుంచి కాకుండా పైనుంచి. వి రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్. థాంక్యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో. ఇక్కడ ఎందుకు ఇప్పేస్తున్నారా? ది ఒరిజినల్ చెడ్డీ గ్యాంగ్ ఫస్ట్ 6 members లేకపోతే సెకండ్ 6 members? ఐ థింక్ ఫస్ట్ 6 members. సూపర్. ద చెడ్డీ గ్యాంగ్ అవార్డ్ గోస్ టు ద ఫస్ట్ 6 members. చేతులెత్తండి. సాధించారు. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ అంటే మాది చారి చెప్పరా. ముందు సెగ్మెంట్లు కండక్ట్ చేద్దాము. అందులో బెస్ట్ జోడీ ఎవరో మేము చెప్తాము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సార్ మీ ఫేమస్ ఎలా చెప్పండి ఒకసారి. ఒరే కేశవా, నా చూసావా? పరిచయం ఎప్పుడు చిన్నదే, డబుల్ బ్యారెల్ గన్ పేలినట్టు అనిపించింది. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలం ఇట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. దిస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏ సిచ్యువేషన్ ఎలాంటి పర్సన్ ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ వీడు వచ్చిన ఎదురుగా నుంచి ఉంటాడు. మా స్కూల్లో యాక్టివిటీస్ అయితే ఉండవు. అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఉండేవి. ఎలాంటి యాక్టివిటీస్ అంటే నేను ఎవరికి ప్రాబ్లం షేర్ చేసుకోను. అది షేర్ చేసుకున్నాను అంటే పేరెంట్స్ కంటే ముందు నేను వీడిగా షేర్ చేసుకుంటాను. ఆర్ఆర్ ప్లే చేయ ఫస్ట్. ఇది ఆడి స్టోరీ ఉన్నారు కదా, రేపు కలుద్దాం. బేసిక్ ఈ రోజు మనసు విప్పి మాట్లాడుకోవాలి. మళ్ళీ ఆర్ఆర్ కట్. నెక్స్ట్ అమ్మ అక్షరాన్ని హార్ట్గా మార్చడం సూపర్ సూపర్ సూపర్. పైనుంచి కింద రావాలి శ్రీదేవి. వస్తున్నాడు. ఏ తమ్ముడు జాగ్రత్త. కాదు, సలారోలు దాటామా లేదా అన్న? జాగ్రత్తగా పట్టుకున్నా. ఆకాశంలోని తారలంతా ఈ స్టేజ్ మీదే ఉన్నట్టు అనిపించింది. మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. అసలు ఆయన్ని మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఈ రోజు పిలుద్దామని అనుకున్నాము. పిలవాల్సింది కానీ
ది గ్రేట్ యాక్టర్ కోటన్న, మా కోటన్న.